హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఒడిశా రాష్ట్రంలోని కథక్ ప్రాంతంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీలో అయితే దారుణమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఈ అగ్ని ప్రమాదంలో అయితే దాదాపు 10 మంది వరకు మృతి చెందడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు 11 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అలాగే అక్కడ వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఏదైతే మంటలు చెలరేగాయో ఆ మంటలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మరికొంతమంది క్షతగాత్రులు బయటపడే అవకాశం ఉంది అంటూ తెలియజేయడం జరుగుతుంది. అసలు ఈ మెడికల్ కాలేజ్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఒడిశా సీఎం అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమై ఉంటుంది అనే కోణంలో విచారించడం కూడా జరుగుతుంది. కానీ ఏదేమైనా కానీ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 10-11 మంది వరకు ఇప్పటి వరకు అయితే మృతి చెందడం జరిగింది. సో ఏదేమైనా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే 11 మంది క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొంతమంది ఇంకా క్షతగాత్రులు బయటపడే అవకాశం ఉంది అని అంటూ అక్కడ అయితే పోలీసులు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మెయిన్లీ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఏమై ఉంటుంది, ఆ టైంలో ప్రెజెంట్ అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు మనం చూసుకున్నట్లయితే అది ఒక మెడికల్ కాలేజ్, ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చాలామంది విద్యార్థులు ఉంటారు. మృతి చెందిన 10 మంది కూడా పేషెంట్లే అని అయితే గుర్తించడం జరిగింది. సో ప్రెజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన ఆరా అయితే పోలీసులు తీస్తున్నారు. సో ఇది ఏ సమయంలో జరిగింది, ఇది జరగడానికి గల కారణాలు ఏమై ఉంటుంది, ఎవరైనా కావాలని చేశారా లేదంటే బై మిస్టేక్ ఇది ఫైర్ యాక్సిడెంటా అని అయితే పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఇప్పటి వరకు మృతి చెందిన సంఖ్య మనం చూసుకున్నట్లయితే 10 మంది వరకు ఉన్నారు. ఈ 10 మంది కూడా పేషెంట్లే అని అయితే విచారణలో తేలడం జరిగింది. సో మరికొంతమంది 11 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ప్రెజెంట్ అయితే వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రెజెంట్ మరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మరి ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళల్లో కూడా కొంతమంది మృతులు పెరిగే అవకాశం ఉందంటూ పోలీసులు తెలియడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ప్రెజెంట్ అయితే అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ అయితే ఈ మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చల్లార్చే ప్రయత్నంలోనే మరికొంతమంది క్షతగాత్రులు దొరికే అవకాశం ఉంది అంటూ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇది కథక్ ప్రాంతంలో ఎస్సీబీ మెడికల్ కాలేజ్లో జరిగింది. అసలు ఇది జరగడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఎవరున్నారు, లేదంటే బై మిస్టేక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా అనే విచారణలో అయితే తేలాల్సి ఉంది. సో ఏదేమైనా కానీ ఇది చాలా బాధాకరమైనది చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటేనే మనకి చూసుకున్నట్లయితే ఫైర్ యాక్సిడెంట్లు పెరుగుతూ ఉంటాయి. సో మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యిందో లేదో మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అఫ్కోర్స్ మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్లీ మనం ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట ఫైర్ యాక్సిడెంట్లే అవ్వడం జరుగుతుంది. సో ఇంత ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నా కానీ ఎందుకు సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని అయితే అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కానీ చాలామంది హోప్ చేస్తుంది ఏంటి అంటే కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఈ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఇలా అగ్నిమాపక సిబ్బంది చల్లార్చుతున్నారు మంటలన్నీ. సో మరి ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని అయితే పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.